హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పప్పు. సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక చిన్న మీడియం సైజ్ కప్తో కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకున్న తర్వాత అందులో స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. తర్వాత గోంగూర ఒక మీడియం సైజ్ కట్ట ఒకటి కట్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి ఉప్పు నీళ్ళల్లో అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. టమాటా మీ ఆప్షనల్, కావాలంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ వేసేసి కొంచెం చిటికెడంత పసుపు వేసి 1 స్పూను చిన్న టీ స్పూన్తో ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాము. కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. ఇలా ఆవిరంతా పోయినాక విజిల్ వచ్చి మూత ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా కొంచెం పక్కకు పెట్టేసుకొని మెదిపేసుకోవాలి. నిజంగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మెదిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసము కడాయి పెట్టి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి అందులో ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాము. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి అందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ని. కొంచెము ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్లో ఉన్నాము, అందుకే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం ఒక చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకొని ఈ పోపు ఆల్రెడీ మెదపి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. అప్పుడే కొంచెం వేసాము పప్పు మెదిపేటప్పుడు. అలాగే ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకొని ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.